బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఏకంగా 336 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి 93 ఏళ్ల చరిత్రను తిరగరాసింది. అలాగే ఎడ్జ్బాస్టన్ మైదానంలో తొలిసారిగా టెస్టు మ్యాచ్ గెలిచిన భారత జట్టు 58 ఏళ్ల తర్వాత కొత్త చరిత్రను లిఖించింది. అంతేకాకుండా ఈ విజయంతో సేనా దేశాల్లో ఎవరికీ సాధ్యం కాని రికార్డును టీమిండియా సొంతం చేసుకుంది. కెప్టెన్గా శుభ్మన్ గిల్ అయితే ఏకంగా 49 సంవత్సరాల చరిత్రను తిరగరాశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఒక్క విజయంతో టీమిండియా 7 అద్భుతమైన రికార్డులను సొంతం చేసుకుంది. అలాగే ఈ విజయంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025-2027 సైకిల్ పాయింట్ల పట్టికలో టీమిండియా పైకి ఎగబాకింది. అయితే రికార్డులు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టిక గురించి తర్వాత మాట్లాడుకుందాం, కానీ ముందుగా ఈ రోజు మ్యాచ్ ఎలా జరిగిందో చూద్దాం. ఐదో రోజు ఆట ప్రారంభానికి ముందు వర్షం రావడంతో మ్యాచ్ కాస్త ఆలస్యంగా ప్రారంభమైంది. 608 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భాగంగా 3 వికెట్ల నష్టానికి 72 పరుగుల ఓవర్నెట్ స్కోర్తో ఐదో రోజు తమ రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ కొనసాగించిన ఇంగ్లాండ్ను ఆకాశ్దీప్ ఆరంభంలోనే గట్టి దెబ్బతీశాడు. వరుస ఓవర్లలో 24 పరుగులు చేసిన ఓలీ పోప్ను క్లీన్ బౌల్డ్ చేశాడు. 23 పరుగులు చేసిన హ్యారీ బ్రూక్ను లెగ్ బైస్లో అవుట్ చేశాడు. దీంతో ఇంగ్లాండ్ జట్టు 83 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి ఓటమిని ఖరారు చేసుకుంది. టాప్ 5 ఇంగ్లాండ్ బ్యాటర్లలో నలుగురిని ఆకాశ్దీపే అవుట్ చేయడం విశేషం. అయితే ఇలాంటి సమయంలో ఇంగ్లాండ్ 6వ వికెట్కు బెన్ స్టోక్స్, జేమీ స్మిత్ 70 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో ఇంగ్లాండ్ స్కోర్ 150 పరుగులు దాటింది. అయితే 41 ఓవర్ల స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు. 33 పరుగులు చేసిన స్టోక్స్ను లెగ్ బైస్లో అవుట్ చేశాడు. దీంతో ఎంపైర్లు లంచ్ బ్రేక్ ఇచ్చారు. 24.4 ఓవర్ల పాటు సాగిన తొలి సెషన్లో 81 పరుగులు రాగా 3 వికెట్లు పడ్డాయి. లంచ్ బ్రేక్ తర్వాత 53వ ఓవర్లో 7 పరుగులు చేసిన క్రిస్ వోక్స్ను ప్రసిద్ధ్ కృష్ణ పెవిలియన్ చేర్చాడు. దీంతో 199 పరుగుల వద్ద ఇంగ్లాండ్ 7వ వికెట్ కోల్పోయింది. ఈ సిరీస్లో ఇప్పటివరకు టీమిండియా బౌలింగ్ చేసిన 3 ఇన్నింగ్స్లతో పోలిస్తే ఈ ఇన్నింగ్స్లో ప్రసిద్ధ్ కృష్ణ చక్కగా బౌలింగ్ చేశాడు. చక్కని లైన్ అండ్ లెంత్తో బౌలింగ్ చేస్తూ పరుగులను కట్టడి చేశాడు. అయితే ఒకవైపు ఇతర బ్యాటర్లు వరుసగా పెవిలియన్ చేరుతుంటే జెమ్మీ స్మిత్ మాత్రం ఒంటరి పోరాటంతో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే దాటియా బ్యాటింగ్ చేసి హాఫ్ సెంచరీని కూడా పూర్తి చేసుకున్నాడు. టెస్టుల్లో జేమీ స్మిత్కి ఇది 5వ హాఫ్ సెంచరీ. ఆకాశ్దీప్ వేసిన 56వ ఓవర్లో వరుసగా 2 సిక్స్లు బాదాడు జెమ్మీ స్మిత్. వరుసగా 3 సిక్సర్ కూడా బాదేందుకు ప్రయత్నించి బౌండరీ లైన్ వద్ద ఉన్న వాషింగ్టన్ సుందర్కు దొరికిపోయాడు. దీంతో 226 పరుగులకు ఇంగ్లాండ్ 8 వికెట్లు కోల్పోయింది. ఈ వికెట్తో ఆకాశ్దీప్ 5 వికెట్ల హాల్ను కూడా పూర్తి చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఆకాశ్దీప్కి ఇదే ఫస్ట్ 5 వికెట్ల హాల్. దీంతో ఈ ల్యాండ్ మార్కు చేరుకోగానే ఆకాశ్దీప్ కాస్త ఎమోషనల్ అయ్యాడు. ఇక 9 4ను 4 సిక్స్లతో 99 బంతుల్లోనే 88 పరుగులు చేశాడు జెమ్మీ స్మిత్. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో స్మిత్ 184 పరుగుల భారీ సెంచరీ బాదిన సంగతి తెలిసిందే. దీంతో ఈ మ్యాచ్ 2 ఇన్నింగ్స్లో కలిపి జెమ్మీ స్మిత్ 272 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్లో ఓ టెస్టు మ్యాచ్లో 2 ఇన్నింగ్స్లో కలిపి అత్యధిక పరుగులు చేసిన 3వ వికెట్ కీపర్గా రికార్డు నెలకొల్పాడు. ఇంగ్లాండ్ పరంగా చూసుకుంటే ఆ జట్టు పరంగా అత్యధిక పరుగులు చేసిన వికెట్ కీపర్గా నిలిచాడు. కాసేపటి తర్వాత 64వ ఓవర్లో 2 పరుగులు చేసిన జోష్ టంగ్ను రవీంద్ర జడేజా అవుట్ చేశాడు. జోష్ టంగ్ ఇచ్చిన క్యాచ్ను డైవ్ చేసి సిరాజ్ అద్భుతంగా అనుకున్నాడు. 38 పరుగులు చేసిన బ్రైడెన్ కాస్ ఆకాశ్దీప్ వేసిన 69వ ఓవర్లో భారీ షాట్కు ప్రయత్నించి గిల్కు క్యాచ్ చౌటాడు. దీంతో 608 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ జట్టు 271 పరుగులకే ఆల్అవుట్ అయింది. దీంతో ఈ టెస్టు మ్యాచ్లో టీమిండియా 336 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. భారత బౌలర్లో ఆకాశ్దీప్ 99 పరుగులు ఇచ్చి ఏకంగా 6 వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్లోనూ ఆకాశ్దీప్ 4 వికెట్లు తీసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ టెస్టు మ్యాచ్ మొత్తంలో ఆకాశ్దీప్ ఏకంగా 10 వికెట్లు పడగొట్టాడు. దీంతో బుమ్రా స్థానంలో వచ్చిన అవకాశాన్ని అద్భుతంగా ఉపయోగించుకున్నాడు. మిగతా బౌలర్లలో సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ తల వికెట్ తీశారు. తొలి ఇన్నింగ్స్లో సిరాజ్ 6 వికెట్లు తీసిన సంగతి తెలిసిందే. దీంతో 2 ఇన్నింగ్స్లో కలిపి సిరాజ్ 7 వికెట్లు పడగొట్టాడు. బౌలింగ్లో ఆకాష్, సిరాజ్ ఇద్దరు కూడా టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇక ఈ టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 587 పరుగులు, ఇంగ్లాండ్ 407 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. దీంతో తొలి ఇన్నింగ్స్లో టీమిండియాకు 180 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్లో భారత జట్టు 6 వికెట్ల నష్టానికి 427 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. 608 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ను 271 పరుగులకే కట్టడి చేసి భారత జట్టు తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది. 2 ఇన్నింగ్స్లో కలిపి 430 పరుగులు చేసిన కెప్టెన్ శుభ్మన్ గిల్ టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా అతనికి దక్కింది. అలాగే బ్యాటింగ్లో 2 ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీ చేసిన జడేజా కూడా మంచి సహకారాన్ని అందించాడు. అలాగే యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ కూడా ఒక్కో హాఫ్ సెంచరీతో రాణించారు. ఇక ఈ విజయంతో టెస్టు సిరీస్లో ఇప్పటి వరకు 2 మ్యాచ్ల్లో భారత్, ఇంగ్లాండ్ చెరొకటి గెలిచాయి. దీంతో ప్రస్తుతం 5 మ్యాచ్ల టెస్టు సిరీస్లో 2 జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. 2 జట్ల మధ్య 3వ టెస్టు మ్యాచ్ ఈ నెల 10 నుంచి లార్డ్స్ వేదికగా ప్రారంభం కానుంది. అయితే 2 టెస్టుల విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మొహంలో నవ్వు కనిపించడం చాలా బాగా అనిపించింది. ఇక కెప్టెన్గా శుభ్మన్ గిల్కి ఇదే తొలి విజయం అనే సంగతి తెలిసిందే.
దీంతో గిల్ కెప్టెన్సీలోని టీమిండియాకు ఈ విజయంతో మంచి బూస్టప్ వచ్చింది. ఈ విజయంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025, 2027 పాయింట్ల పట్టికలో టీమిండియా 4వ స్థానానికే బాకింది. ఈ కొత్త సైకిల్లో ఇప్పటివరకు 2 టెస్టు మ్యాచ్లు మాత్రమే ఆడిన భారత జట్టు 1 గెలిచి 1 ఓడిపోయి మొత్తం 50% విజయాలతో కొనసాగుతుంది. మొదటి 3 స్థానాల్లో ఆస్ట్రేలియా, శ్రీలంక, ఇంగ్లాండ్ ఉన్నాయి. అయితే ఇంకా చాలా మ్యాచ్లు మిగిలి ఉండడంతో టీమిండియాకు ఇప్పటికిప్పుడు వచ్చిన నష్టం అయితే ఏం లేదు. అయితే ఈ అద్భుత విజయంతో టీమిండియా 7 రికార్డులను కూడా నెలకొల్పింది. మొదటి రికార్డు విషయానికి వస్తే పరుగుల పరంగా విదేశాల్లో టీమిండియాకు ఇదే అతిపెద్ద విజయం. దీంతో 2016లో వెస్టిండీస్లో 318 పరుగుల తేడాతో గెలిచిన భారీ విజయాన్ని టీమిండియా అధిగమించింది. అలాగే సేనా దేశాల్లో కూడా టీమిండియాకి ఇదే అతిపెద్ద విజయం కావడం గమనార్హం. కాగా విదేశాల్లో టీమిండియా 1932 నుంచి టెస్టు మ్యాచ్లు ఆడుతుంది. దీంతో ఈ భారీ విజయంతో టీమిండియా 93 ఏళ్ల చరిత్రను తిరగరాసిందనే చెప్పుకోవాలి. రెండో రికార్డు ఏంటంటే ఈ మ్యాచ్ జరిగిన బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ మైదానంలో టెస్టులో టీమిండియాకి ఇదే తొలి విజయం. 1967 నుంచి ఇక్కడ టెస్టు మ్యాచ్లు ఆడుతున్న భారత జట్టు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా గెలవలేదు. దీంతో ఈ విషయంలో 58 ఏళ్ల చరిత్రను టీమిండియా తిరగరాసింది. మూడో రికార్డు విషయానికి వస్తే ఈ విజయంతో సేనా దేశాల్లో టీమిండియా 30 టెస్టు విజయాలను పూర్తి చేసుకుంది. దీంతో సేనా దేశాల్లో 30 టెస్టు మ్యాచ్లు గెలిచిన తొలి ఏషియన్ జట్టుగా టీమిండియా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. నాలుగో రికార్డు విషయానికి వస్తే ఈ ఎడ్జ్బాస్టన్ మైదానంలో టెస్ట్ మ్యాచ్ గెలిచిన తొలి ఏషియన్ జట్టు కూడా టీమిండియానే కావడం గమనార్హం. ఐదో రికార్డు విషయానికి వస్తే ఈ టెస్ట్ మ్యాచ్లో 2 ఇన్నింగ్స్లో కలిపి ఆకాశ్దీప్ 187 పరుగులు ఇచ్చి 10 వికెట్ పడగొట్టాడు. దీంతో ఇంగ్లాండ్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన టీమిండియా బౌలర్గా ఆకాశ్దీప్ చరిత్ర సృష్టించాడు. ఆరో రికార్డు విషయానికి వస్తే విదేశాల్లో టెస్ట్ మ్యాచ్ గెలిచిన టీమిండియా అతి చిన్న వయసు గల కెప్టెన్గా శుభ్మన్ గిల్ నిలిచాడు. ప్రస్తుతం గిల్ వయసు 25 సంవత్సరాల 301 రోజులు. దీంతో 1976లో కెప్టెన్గా సునీల్ గవాస్కర్ అక్లాండ్లో న్యూజిలాండ్పై గెలిచి సాధించిన రికార్డును బద్దలు కొట్టాడు. కాగా అప్పుడు సునీల్ గవాస్కర్ వయసు 26 సంవత్సరాల 202 రోజులు. దీంతో 49 సంవత్సరాల చరిత్రను కెప్టెన్గా శుభ్మన్ గిల్ తిరగరాశాడు. చివరగా ఏడో రికార్డు విషయానికి వస్తే ఈ టెస్ట్ మ్యాచ్లోని 4 ఇన్నింగ్స్లో కలిపి 2 జట్లు మొత్తం 1692 పరుగులు చేశాయి. దీంతో భారత్, ఇంగ్లాండ్ టెస్టు మ్యాచ్లో అత్యధిక పరుగులు నమోదైన మ్యాచ్గా ఇది నిలిచిపోయింది. ఇక టీమిండియా విజయంపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్స్ బాక్స్లో చెప్పండి. అలాగే ఈ వీడియోకు ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.